తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరెప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరాలని కోరుకుంటూ నేను ఈ ద్వాదశ రాశుల వారి ఫలితాలను మొదలు పెడుతున్నాను. పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. అలాగే ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, గురువు వీరికి ఎక్కడ సంచరిస్తున్నారు అంటే ఇప్పుడు అష్టమంలో సంచరిస్తున్నారు. జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు గురువు వీరికి భాగ్యంలోను, అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు దశమంలోనూ సంచరిస్తారు. శనేశ్వరుని గతిలో ఎటువంటి మార్పు కనిపించటం లేదు. ఈయన పంచమంలోనే సంచరిస్తున్నారు. రాహుకేతువులు కూడా రాహువు చతుర్థంలోను, కేతువు దశమంలోనూ సంచరిస్తున్నారు. కానీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాహుకేతువుల మార్పు మనకి కనపడుతోంది. కాబట్టి రాహు వీరికి తృతీయంలోను, కేతువు వీరికి భాగ్యంలోనికి మారబోతున్నారు. కాబట్టి ఈ విషయాలను మనం పరిశీలిద్దాం, ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని. ముఖ్యంగా ఇక్కడ గనక మనం పరిశీలిస్తే, గురువు ఎప్పుడైతే వీరికి కర్కాటకంలోకి మారబోతున్నారో, అంటే గురువు ఎప్పుడైతే వీరికి భాగ్యస్థానంలోకి రాబోతున్నారో అప్పుడు సకల సౌభాగ్యాలను ఆయన వృద్ధి చేస్తాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అన్నిట్లోనూ అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు చక్కగా వీరికి ఒక రకంగా చెప్పాలంటే దశమంలోకి కూడా వచ్చేస్తాడు అక్టోబర్ 31 నుంచి. కాబట్టి ఇది కూడా కొంతవరకు పర్వాలేదు. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఇస్తాడు. సంతాన పరంగా కొంచెం చిన్న చిన్న సమస్యలను అయితే ఇస్తాడు. బట్ ఓవరాల్ గా ఈయన మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటాడు. శని పంచమంలో సంవత్సరం అంతా కూడా సంచరించడం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆస్తి నష్టము, అలాగే సంతానానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉండటం, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా లేకపోవటము, అలాగే ఏ పని తలబెడుతున్నా అందులో ఏది కూడా క్లారిటీ రాకపోవటం, మనసు విచారంగా ఉండటం, చింతిస్తూ ఉండటం, కొంతవరకు అప్పుడప్పుడు చూడండి, అసలు ఒక్కొక్కసారి నాకు మనం అంటాం కదా, ఏంటో మనకి ఏం ఆలోచన చేసినా ఏది వర్కౌట్ అవ్వటం లేదు అని, అలాంటి ఇది ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. సరే, వీటన్నిటితో పాటు కేతువు కర్కాటకంలోకి మారినప్పుడు మాత్రం ఈయన ఏమిటి అనంటే కొంచెం భాగ్యాన్ని ఈయన నష్టపరుస్తాడు అని చెప్తూ ఉంటాయి మనకి శాస్త్రాలు. అలాగే మకరంలోకి రాహు మారటం వలన వీరికి కొంత మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు. సో ఒక రకంగా చూడండి, ఇవన్నీ కూడా మనకు కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్నే ఎక్కువగా చూపిస్తున్నాయి. బట్ ఓవరాల్ గా మనం ఎట్లా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనే దాన్ని చూద్దాం. సరే, వృశ్చిక రాశి వారికి ఇందాకే మనం చెప్పుకున్నాం, భాగ్యంలోకి మారబోతున్నాడు అని చెప్పుకున్నాం. కాబట్టి ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకున్నాం. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఇలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడులు లాంటివి పెట్టేటప్పుడు కూడా మీరు చాలా వరకు పెట్టుబడులు జాగ్రత్తగానే పడతారు. అలాగే చిన్న చిన్న ఆకస్మిక ఖర్చులు ఉన్నా కూడా వాటిని మీరు తట్టుకుంటారు. ఆర్థిక పరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబంలో మాత్రం కొంచెం చిన్న చిన్న అలజడులు లాంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇది మీకు అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు ఉంటుంది. మాటల వల్ల చిన్న చిన్న అపార్థాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. అలాగే నెమ్మదిగా వీటిని మీరు బయటికి రావడానికి, అంటే ఎటువంటి ఇబ్బందులున్నా ఇలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని ముందుకు సాగే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటుంది. పెద్దల వలన, అంటే మీ క్షేమం కోరుకునే పెద్దల వలన మీకు సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతూ ఉంటుంది. సరే, కొత్త వస్తు వాహనాల వైపు ఆసక్తిని కనబరుస్తారు. అలాంటివి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలతో పాటు మీరు గృహ సంబంధమైన పనులు కూడా, అంటే గృహంలో ఏమైనా మార్పులు చేర్పులు తీసుకురావటం, కొత్త ఇల్లు వాకిలో కొనుక్కోవటము, ఇలాంటివి కూడా చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా ఉంటాయి. శత్రువుల వలన అనేక సమస్యలు, ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు వహించడం అనేది అవసరం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంచెం ఆటంకాలు అయితే కలుగుతూ ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో ఆల్రెడీ ఉన్నవారు, భాగస్వామ్యంలో ఉన్నవారు, వీరు నెమ్మదిగా దాన్ని అలా కొనసాగించుకుంటూ ముందుకు సాగేందుకు మాత్రం ప్రయత్నించాలి. మీ సంబంధ బాంధవ్యాలలో ఒక స్పష్టత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత, అనుకూలత అనేది కనపడుతుంది. కానీ ఇది మీకు అక్టోబర్ 31 నుంచి కనపడుతుంది. వ్యాపారాల్లో మీకు ఆర్థికంగా కొంత అనుకూలత కూడా గోచరిస్తూ ఉంటుంది. కష్టపడుతూ ఉంటారు కనుక మంచి గుర్తింపు కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంది.
సరే, ఈ రాశి వారికి ఎటువంటి గ్రహాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందో ఈ సంవత్సరం చూద్దాం. కుజుని ప్రభావం అనేది కొంత బాగా కనపడుతోంది. అలాగే రాహుగ్రహ ప్రభావం వలన అనుకోని మార్పులు చేర్పులు కూడా మీకు జీవితంలో కలుగుతూ ఉంటాయి. మొదట్లో ఈ మార్పులు చేర్పులు మీకు చాలా కష్టతరంగా కనిపించినా కూడా తర్వాత మాత్రం మంచి ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, నియంత్రణ అనేది మీరు పాటించాల్సి ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మీరు అనుకున్నట్టుగా ఇమీడియట్ గా పనులు జరిగిపోవాలని మీరు ఏవైతే అనుకుంటారో అవి నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి గనక వాటికి సంబంధించి మీరు ఎక్కువగా హైపర్ అయిపోయి మీరు ఎక్కువగా గొడవలు లాంటివి తెచ్చుకోకూడదు. సో నియంత్రణ, కంట్రోల్. సో ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే కంట్రోల్డ్ గా ఉంటూ నెమ్మదిగా మీ పనులు పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. సరే, ఇక్కడ లక్కీ కలర్స్ ఏమిటో చూద్దాము. ఎరుపు రంగు బాగుంటుంది, లేత గులాబీ బాగుంటుంది, దీంతో పాటు గోధుమ రంగు మీకు బాగా కలిసి వస్తుంది. మీకు రెడ్ కారల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు బాగుంటాయి అన్నమాట. లక్కీ స్టోన్స్ ఇవి మీకు. దీంతో పాటు మీకు కలిసి వచ్చే డే, లక్కీ డే ఏంటి అని అంటే మంగళవారం. సో ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభం.